మదనపల్లిలో తగలబడ్డ ఫైళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానంలో తగలబడ్డ ఫైలు, అలాగే ధవళేశ్వరం దగ్గర ఫైలు తగలబడ్డటువంటి ఫైళ్ళు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలులైనటువంటి ఉద్యోగులు చేస్తున్నారు. అక్కడ పెద్దిరెడ్డి, ఇక్కడ ఇంకొక నాయకుడు ఇట్లాగా వరుసపెట్టి చేపిస్తున్నారు అంటూ ప్రచారం చేసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, వాళ్ళ మీడియా, సోషల్ మీడియా ఇదంతా కూడా. ఈ నేపథ్యంలో ఉద్యోగులు మొట్టమొదటిసారి, అంటే ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండించడం ఒక ఎత్తు, విచారణలు, దర్యాప్తులు అన్నీ నడుస్తున్నాయి. ఇంతవరకు ఎవరిని ఆ కేసుల్లో అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే అన్ని ఫైల్స్ బ్యాకప్ ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి అందుకే రైజ్ చేశారు, ఫైల్స్ కింద ఉంటాయి, పైన ఉంటాయి, ఇది కేవలం వైసీపీ నాయకుల్ని ఇరికించడానికి ఆడుతున్నటువంటి నాటకం తప్పించి మరేం లేదన్నటువంటి. అదే సందర్భంలో లేదు వాళ్ళే చేయిస్తున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అటాక్ చేస్తున్నటువంటి సందర్భంలో తొలిసారి ఉద్యోగుల సంఘం స్పందించింది. బొప్పన ఏదైతే ఈ అంశం మీద స్పందించారు, ఏ ఉద్యోగి కూడా కావాలని తగలబెట్టే ప్రసక్తే లేదు, కావాలని చెప్పి ఉద్యోగుల్ని బలిపశువుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఫైల్స్ బ్యాకప్ ఖచ్చితంగా ఉంటుంది. అదే సందర్భంలో అనవసరపు వివాదాల్లోకి ఉద్యోగులను రావద్దు, ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు మానండి అంటూ పిలుపునివ్వడం. అంటే ఉద్యోగులు తొలిసారి ఈ అంశం మీద రివర్స్లో ప్రభుత్వం అధికార పక్షానికి వ్యతిరేకంగా స్పందించారు. ఈ కారణంగా రేపు మరి బొప్పనాన్ని తీసేపిస్తారా పార్టీ ఇది దాంట్లో వాళ్ళ దీంట్లో ఉద్యోగ సంఘాల దాంట్లో, లేదు అంటే కనుక దానికి అనుగుణంగా ఏమన్నా ఏర్పాట్లు చేస్తారో చూడాల్సి ఉంది.